సో ఖచ్చితంగా ఇలా మీరు 100% 5 సెకండ్కి ఒకసారి మిర్రర్ చూడాలి, మళ్ళీ స్ట్రైట్ చూసుకోవాలి. లెఫ్ట్ వచ్చే ముందు, లెఫ్ట్ తిరిగే ముందు ఖచ్చితంగా మళ్ళీ లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూడాలి, మళ్ళీ స్ట్రైట్ చూసుకోవాలి. సపోజ్ నేను ఇక్కడ యూటర్న్ చేస్తున్నాను, సో రైట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేయాలి అండ్ మిర్రర్ చూసుకోవాలి కంపల్సరీ. అంటే మన పక్క నుంచి ఎవరైనా దూరుతున్నారా. అండ్ అట్లీస్ట్ మీరు ఈ డివైడర్కి 3 నుంచి 4 ఫీట్లు డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఎలా తెలుస్తుంది అందాజ ఇక్కడ చూసుకోవచ్చు మీరు బ్యాక్లో చూడండి. సో ఇక్కడ ఎక్కడైతే యూటర్న్ పాయింట్ ఉందో ఆ పాయింట్ అనేది ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు లాస్ట్ ఒక యూటర్న్ ఏదైతే డివైడర్ ఉందో ఈ భాగం, సో ఆ భాగం అనేది మిర్రర్ దాటాలి. సో మీరు రైట్ టర్న్ తీసుకోవాలన్నా యూటర్న్ చేయాలన్నా సేమ్ టెక్నిక్, లాస్ట్ భాగానికి మనం మిర్రర్ దాటిపోవాలి. ఒకవేళ మీరు లెఫ్ట్ తిరుగుతున్నారనుకోండి, లెఫ్ట్ సైడ్లో ఏది ఉందో లాస్ట్ భాగం అది క్రాస్ కావాలి. చూడండి యూటర్న్ తిరుగుతున్నప్పుడు ఇక్కడ కంపల్సరీ లెఫ్ట్ సైడ్ ఈ కార్నర్ గమనించాలి, మళ్ళీ మిర్రర్ చూడాలి, ఫ్రంట్ కూడా చూసుకోవాలి, మళ్ళీ చూడాలి. కొంచెం ముందుకు వెళ్తూ నెమ్మదిగా అన్ని వైపులు గమనించుకుంటూ తిరిగిన వెంటనే స్టీరింగ్ అనేది సెట్ చేసుకోండి. సో కొద్ది దూరం స్ట్రైట్కి వెళ్ళిన తర్వాతకి మీరు మిర్రర్ చూసుకుంటూ ఫస్ట్ లైన్ పెట్టుకుంటారా, మిడిల్లో పెట్టుకుంటారా, లాస్ట్లో పెట్టుకుంటారా అనేది నెమ్మదిగా మిర్రర్ చూస్తూ ఇండికేటర్ ఆన్ చేస్తూ నెమ్మదిగా వెళ్ళండి. సో ఈ విధంగా మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ సైడ్ మిర్రర్ని గమనిస్తూ డ్రైవ్ చేయడం అనేది చాలా మంచి అలవాటు. ఈ విధంగా డ్రైవ్ చేయడం వల్ల మీ కార్కి ఎలాంటి చిన్న స్క్రాచ్ పడకుండా, మనం ఎలాంటి మిస్టేక్ లేకుండా పర్ఫెక్ట్గా డ్రైవింగ్ చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, స్టార్టింగ్ నుంచే ఇలా కొంచెం మీకు కొత్తలో కొంచెం కన్ఫ్యూజ్ అనిపించినా అట్లీస్ట్ మీరు చూస్తాను ట్రై చేస్తూ ఉండండి, మీకు మిర్రర్ అనేది బాగా అలవాటు అవుతుంది. పైగా మిర్రర్ అనేది చూడటం బాగా అలవాటు చేసుకుంటే మీకు రివర్స్ పార్కింగ్ కూడా త్వరగా వస్తుంది.